ఫ్రెండ్స్ టెక్నోస్ 1990కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 11, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. సేల్ అయితే స్టార్ట్ అయింది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో. గోట్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ప్రైమ్ డే సేల్. దీనికి సంబంధించి మొబైల్ డీల్ గురించి నేను వీడియో అయితే చేశాను. సో మొబైల్స్ అంతా అట్రాక్టివ్ ఆఫర్స్ కూడా ఏం లేవు, కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి నేను వీడియోలో చెప్పాను. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. మిగతా ఎలక్ట్రానిక్స్ మీద కొన్ని డీల్స్ బాగున్నాయి. ఒక 10 డీల్స్ కొద్దిగా నాకు బాగా అనిపించినాయి, అవి కూడా చెప్తా ఇప్పుడు. ఒకవేళ మీరు ట్యాబ్ కోసం చూస్తుంటే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE 22,999 రూపాయలకి వస్తుంది. దీని బాక్స్ లో మీకు S Pen కూడా వస్తుంది, జనరల్ యూస్ కి బాగుంటది ఇది. నెక్స్ట్ సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ వస్తుంది 12,990 రూపాయలకి. యాపిల్ మ్యాక్ మినీ M4 16GB RAM 256GB మోడల్ 48,945 రూపాయలకి వస్తుంది డీల్ ప్రైస్. అండ్ ఏసర్ i3 ప్రాసెసర్ 13th జనరేషన్ ప్రాసెసర్తో 8GB RAM 512GB SSDతో 26,590 రూపాయలకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఒకవేళ రైజన్ సిరీస్లో అయితే రైజన్ 3 16GB 512GB మోడల్ ఉంది, 26,195 రూపాయలకి వస్తుంది. రెండు తక్కువ రేట్లో వస్తుంది, 30,000 రూపాయల లోపు ల్యాప్టాప్ కోసం చూసి చెక్ చేయొచ్చు. 50,000 దగ్గర మీకు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 మంచి ప్రైస్కి వస్తుంది. IFE బ్రాండ్ నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ 6.5 kg 5-star రేటింగ్తో వస్తుంది, 21,490 రూపాయలు డీల్ ప్రైస్. అండ్ iPhone 16 Pro నిన్న చెప్పినప్పుడు డీల్ ప్రైస్ 1,60,000 రూపాయలు దాకా ఉంది. ఇప్పుడు చూస్తే 99,650 రూపాయలకు వస్తుంది. iPhone 16 Pro ప్రైస్ అయితే డ్రాప్ అయింది. నెక్స్ట్ GoPro Hero 12. ఒకవేళ GoPro కోసం ఎవరైనా చూస్తున్నారు, వ్లాగింగ్ చేయాలనుకుంటే, అంటే మోటో వ్లాగ్లు ఇట్లా చేసే వాళ్ళకి GoPro Hero 12 23,990 రూపాయలకు వస్తుంది. ఒకవేళ ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే Sony 1000X Mark 4 16,300 రూపాయలకు వస్తుంది. OnePlus Buds 3 Pro కూడా 8,999 రూపాయలకు వస్తున్నాయి. iPad Air M3 48,400 రూపాయలకు వస్తుంది. Apple Pencil Pro 9,440 రూపాయలకు వస్తుంది. ఇవన్నీ కొద్దిగా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. ఒకవేళ వీటిని కూడా మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. వీటి డీల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఫాలో అవ్వండి ఈ 2-3 రోజులు. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, iPhone 16 Pro నేను చెప్పినప్పుడు 1,60,000 రూపాయలు, ఇప్పుడు 99,000 రూపాయలకు వచ్చింది. సో ఇట్లాంటి ఏమన్నా సడన్ ప్రైస్ డ్రాప్స్ ఉంటే అక్కడ మీకు అలర్ట్స్ అయితే వస్తాయి. సో అక్కడి నుంచి మీరు ఈజీగా వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 15 Pro సిరీస్ లాంచ్ అయిపోతుంది. జూలై 24వ తారీఖు వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఈసారి పోస్టర్లో చూస్తుంటే ఫేస్ మారిపోయింది. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ఉండేవారు, ఇప్పుడు విక్కీ కౌశల్ని మార్చేశారు. విక్కీ కౌశల్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ రియల్మీకి. అండ్ రియల్మీ 15 Pro సిరీస్లో మీకు 15 Pro ఒక్కటే వస్తుంది. అండ్ వీళ్ళు చెప్పారు కదా ఆల్రెడీ, ప్లస్ ఏదైతే 15 Pro ప్లస్ వీళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చేది, ప్లస్లో ఉన్న ఫీచర్స్ ప్రోకి తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మీకు ప్రోలో కూడా ప్లస్లో ఉన్న ఫీచర్స్ అయితే వస్తాయి. మీకు IP6869 రేటింగ్ ఉంటుంది, 1.5K డిస్ప్లే ఉంటుంది, AMOLED స్క్రీన్. అండ్ బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. బ్యాటరీ 7000 mAh వరకు బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇవన్నీ మీకు కొంచెం ప్లస్లో ఉన్న ఫీచర్స్ని ప్రోలో తీసుకొస్తున్నారు. అంటే 25,000 రూపాయల లోపు వస్తుంది ప్రో ఎప్పుడు. మరి ఇది ఎంత ప్రైస్లో చేస్తారో తెలియదు. ప్రైస్ అదే ఉంచి ఫీచర్స్ పెంచుతున్నారు. ఇవన్నీ మనకి ఆ రోజు తెలుస్తాయి. మనకు ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో అని చెప్పి ఫోన్ తీసుకురాబోతుంది. ఇది జూలై 21వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇది ఇండియాకి కూడా వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. గేమర్స్ ఆడేప్పుడు ఫోన్ హీట్ అవుతుంటుంది, మనకి ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటి అవుతుంటాయి. సో వీళ్ళు లోపలే కూలింగ్ ఫ్యాన్ పెట్టేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ కూడా 8H Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 1.5K OLED ప్యానల్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ కూడా ఎక్కువే పెట్టొచ్చు. నార్మల్గా 8H Gen 4 ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ 30,000-35,000 మధ్యలో ఉన్నాయి ప్రస్తుతానికి. ఒప్పో కాబట్టి దీని ప్రైస్ 40,000 పెడతారేమో. ఇండియా కూడా వస్తుంది రూమర్స్ ఉన్నాయి, మరి చూడాలి ఇండియాకి తీసుకొస్తారు లేదో ఈ ఫోన్ని. నెక్స్ట్ మనకు షామీ నుంచి షామీ నెక్స్ట్ ఇయర్ ఏదైతే 16 సిరీస్ లైనప్ మొత్తం బయటకు వచ్చినాయి. షామీ 16 Pro, 16 Pro Max అండ్ 16 Ultra మొత్తం 4 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు Pro Max ఉండేది కాదు, ఇప్పుడు Pro Max యాడ్ చేస్తున్నారు 16 సిరీస్లో. 16 Pro Max ఇండియాకి కూడా రావచ్చు. 16 Pro Max అండ్ 16 Ultra ఈ 3 ఫోన్స్ మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వల్ల మానిటైజేషన్ పాలసీ అయితే చేంజ్ అయిపోతుంది. అంటే యాడ్స్ ఎవరు పడితే వాళ్ళకి వేయట్లేదు. ఇప్పుడు జూలై 15వ తారీఖు నుంచి మొత్తం మార్చేస్తున్నారు. ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ చేస్తుంటారు, అంటే వాళ్ళ ఫేస్ పెట్టి వాళ్ళ వాయిస్ పెట్టి ఇట్లా ఒరిజినల్గా ఇస్తారు కంటెంట్, ఏఐ యూజ్ చేయకుండా. చాలా మంది ఏఐ యూజ్ చేస్తున్నారు, ఏఐ వాయిస్ పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళ కంటెంట్ కూడా కాదనమాట, ఏదో కంటెంట్ కాపీ కొట్టేసి పెడతా ఉంటారు. ఇట్లాంటి వాటికి మానిటైజేషన్ అయితే ఉండదు. ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం యాడ్స్ ప్లే అయితే వాళ్ళకి మాత్రం రెవెన్యూ అయితే వస్తుంది. ఇట్లా యూట్యూబ్ అయితే ఒక యాక్షన్ తీసుకుంటుంది ఫేక్ కంటెంట్ మీద. జూలై 15వ తారీఖు నుంచి రెవెన్యూ అయితే ఉండదు. అండ్ ఇంకోటి ట్రెండింగ్ పేజ్ ఉంటుంది కదా, ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, అసలు దాన్ని తీసేయాలనుకుంటున్న రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి, అది తీసేస్తారు ఉంచుతారు. మళ్ళీ మన మొబైల్ ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెరగబోతున్నాయి. ఇయర్ ఎండింగ్ నాటికి డిసెంబర్లో మళ్ళీ ప్లాన్స్ అయితే కొద్దిగా పెంచుతున్నారు. అన్ని ఎయిర్టెల్, జియో అందరూ దీని మీద ఐకమత్యంగా ఉంటారు. ఇట్లాంటి చోట్ల పెంచే దగ్గర మాత్రం ఎయిర్టెల్, జియో, వడాఫోన్ అందరూ మీకు కొద్దిగా ప్రైజెస్ అయితే పెంచబోతున్నారు. ఇది డిసెంబర్లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి కుడాజెట్ అని చెప్పేసి ఒక కంపెనీ,
వీళ్ళు ఏం చేశారంటే ఒక జెట్‌ని తయారు చేశారు. ఇది మనం జాకెట్‌లాగా ఏసుకోవచ్చు. వాటర్‌లో వెళ్ళొచ్చు అనమాట ఇది యూజ్ చేసి. దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. 26,68,000 దాకా ఉంది. అండ్ ఇది ఒకసారి ఛార్జ్ పెట్టడానికి 75 మినిట్స్ వరకు టైం పడతది. 90 నిమిషాలు మీరు ఈ జాకెట్ ఏసుకొని ఈత కొట్టొచ్చు. ఈత కొట్టడం అంటే అదే తీసుకెళ్తా ఉంటది. అదే మిమ్మల్ని పుష్ చేస్తుంటది. లోపల ఏమి యూజ్ చేస్తారో చెప్పలా వీళ్ళు. బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నారు. మేబీ టర్బైన్స్ ఉంటాయి. వాటర్ సహాయంతో వాటిని తిప్పి వీళ్ళు జనరేట్ చేస్తున్నారు పవర్. మొత్తానికైతే ఇది 3 మీటర్స్ పర్ సెకండ్ అయితే వెళ్ళగలదు. డెప్త్ వచ్చేసరికి 40 మీటర్ వరకు వెళ్ళగలదు. మీ ఇష్టం కిందకైనా వెళ్ళొచ్చు, పైకైనా రావచ్చు. దీనిలో మీకు ఆక్సిజన్ సిలిండర్ ఇట్లాంటి క్యారీ చేయడానికి ఉన్నది కాబట్టి పైకి వచ్చి మీరు గాలి తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి డైవ్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం వెయిట్ వచ్చేసరికి 14 kgs ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. అండ్ మరి చూడాలి ఎవరైతే డీప్ గా వెళ్ళి డైవ్ చేస్తూ ఉంటారో సముద్రంలో వాళ్ళకి ఉపయోగపడిద్ది. అందరికి ఇది అవసరం కూడా. విశ్వానికి స్టార్లింక్ ఇండియాలో అప్రూవల్ అయితే వచ్చింది. టెస్లా కూడా ఇండియాలో తొందరలోనే తీసుకురాబోతున్నారు. వీళ్ళు జూలై 15వ తారీఖు ముంబై బీకేసీలో టెస్లా షోరూమ్ ఇనాగ్రేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో టెస్లా ఇండియాకి తొందరలో రాబోతుంది. స్టార్లింక్ కూడా అప్రూవల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు డాట్ నుంచి కొన్ని స్పెక్ట్రమ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు. సో అవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఒక 2 months టైం పట్టొచ్చు. ఇయర్ మోస్ట్లీ స్టార్లింక్ ఇండియాలో చూస్తాం అండ్ టెస్లా కార్స్ కూడా ఇండియాలో చూస్తాం. మోడల్ వైని వీళ్ళు తీసుకొస్తారు అనుకుంటా ఫస్ట్. ఎక్స్ CEO లిండా గారు ఇప్పుడు ఫార్మర్ అయిపోయారు. అంటే రాజీనామా చేసేసారు. కొత్తగా ఎవరు వస్తున్నారు ఆ పోస్ట్ తెలియట్లే కానీ తనైతే ఎక్స్తో నాకు అనుబంధం బాగుంది, వెదిలి వెళ్తున్నప్పుడు బాధగా ఉంది అని చెప్పేసి చెప్తుంది. పోస్ట్ అయితే పెట్టింది. ఫార్మర్ ట్విట్టర్ CEO ఉన్నారు కదా జాక్ డోర్సే. సో ఇతను ఒక యాప్ని అయితే రిలీజ్ చేశారు, బిట్ చాట్ అని చెప్పేసి. ఇది iOSలో టెస్ట్ ఫ్లైట్లో కూడా ఉంది. ఆండ్రాయిడ్ కూడా తీసుకొని రావచ్చు. సో ఈ యాప్ ఏంటంటే ఇంటర్నెట్ ఏం లేకుండా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. మన టీమ్ మెంబర్స్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్తో మీరు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. బ్లూటూత్ రేంజ్ వరకు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఒక 300 మీటర్స్ వరకు మీరు ఎట్లాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కానీ మీరు చాట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ స్పెషాలిటీ. నెక్స్ట్ రోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. 8 వసంతాలు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. కలియుగం, సన్ నెక్స్ట్, నారీ వెట్ట, సోనీ లీవ్, ఆప్ చేసే కోయి నహీ హిందీ ఇది నెట్ఫ్లిక్స్. కరాటే కిడ్ లెజెండ్స్ కూడా ఉంది. కాబట్టి ఇది రెంట్ బేసిస్లో ఉంది ప్రైమ్ వీడియోలో. వాళ్ళు థియేటర్లో మీరు చూడాలనుకుంటే 100 మూవీ అయితే రిలీజ్ అయింది, మొగల్ రేకులు హీరోది. వీటిలో మీరు ఏది చూసారు, ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో ఈ వీకెండ్ మన వాళ్ళకి ఏది మీరు రికమెండ్ చేస్తారో చెప్పండి. ఇవి కాకపోయినా రీసెంట్గా మీరు చూసిన వాటిలో ఏవి మీకు బాగా అనిపించింది, వెబ్ సిరీస్లో కానీ మూవీస్ కానీ ఏది రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకు సౌత్ కొరియా ఒక మిషన్ అయితే స్టార్ట్ చేసింది, టేప్ మిషన్ అని చెప్పేసి. హోప్ టేప్ అంట దీని పేరు. హోప్ టేప్ ఏంటంటే వాళ్ళ సౌత్ కొరియాలో లాస్ట్ 5 yearsగా 600+ మిస్సింగ్ కేసులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఇంతవరకు దొరకలేదు. సో వీళ్ళని కనిపెట్టడం కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు అంటే సౌత్ కొరియన్ పోలీస్ వాళ్ళు అండ్ చైల్ అని ఒక సంస్థ ఆర్గనైజేషన్ ఉంటుంది. వీళ్ళు శాంసంగ్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తారు. ఇదేంటంటే మనం నార్మల్గా ప్యాకేజీలు వస్తూ ఉంటాయి కదా, మనం ఆర్డర్ చేస్తే ఇంటికి ప్యాకేజీలు వస్తూ ఉంటాయి కదా, వాటికి టేపులు వేస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టేపుల మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ ఫోటో, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి టేపులు అయితే అంటిస్తున్నారు. సో ఇవి రకరకాల దేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి. సో ఎక్కడైనా ఎవరైనా చూసి ఆ ఫోటోలు చూసి గుర్తుపట్టి ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళు దొరికితే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఈ హోప్ టేప్ అనే ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. చూడాలి, ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ ఇంటికి తిరిగి వస్తే హ్యాపీ. ఇది ఫ్రెండ్స్ కోరుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం ట్యూస్డే కలుద్దాం, ఎందుకంటే మండే మీకు 2 వీడియోస్ ఉంటాయి. X200 FE, X45 2 వీడియోస్ మీకు ఒకటే రోజు అయితే రాబోతున్నాయి. సో ట్యూస్డే మళ్ళీ టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పుడు సెలవు, బాయ్.